దేవుని మాటలు ఎందారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నవారు అందరూ హల్లెలూయా చెప్దామా? మనసారా అందరు స్వరమెత్తి చెప్దాం. దేవునికి వినపడేలాగా, నా కోసం కాదు, దేవునికి వినపడేలాగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నాకు ఈ స్థలానికి పిలిచిన మరి దైవజనులైన మరి పాస్టర్ గారికి, మరి పాస్టర్ అమ్మ గారికి మరి నా హృదయపూర్వకమైన వందనాలను చెల్లించుకుంటున్నాను. మరి ఈ స్థలంలో ఉన్న దైవజనులు ఎవరైనా ఉంటే వారికి కూడా మరి హృదయపూర్వకమైన వందనాలను చెల్లించుకుంటున్నాను. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ స్థలంలో చేరి వచ్చిన మీ అందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న వారికి కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు నేను చెల్లించుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ స్థలంలో మరి వాక్య పరిచర్య కొరకు మరి దేవుని ప్రణాళిక చెప్పిన మరి స్థలానికి దేవుడు నన్ను నడిపించారనే ఉద్దేశంతో మరి దేవుని వాక్యాన్ని సిద్ధపడి స్థలానికి రావడం జరిగింది. మరి దేవుని కృపచేత మరి ఈ స్థలంలో దేవుని వాక్య పరిచర్లో ప్రభు మరి నన్ను వాడుకొనును గాక. ఆమేన్. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 6, 7 కూడా చదువుకుందాం. చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ వాక్యాన్ని బట్టి నేను మరి ఈ స్థలానికి మరి మీకు ఈ స్థలంలో ఉన్న కుటుంబాలైనను ప్రాంతమైనను దేవుడు వర్ధిల్లాలని, దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు అనేకమైన కార్యాలు మీరు పొందాలని మరి సిద్ధపడి మరి అది ఎలాగా మరి ఆశీర్వదించబడతామో, ఎలాగ మన కుటుంబాలు వర్ధిల్తాయో మరి కొన్ని విషయాలు మీతో మరి చెప్పాలని ఆశపడుచున్నాను. మరి అలాగున దేవుడి కృప చూపును గాక. ఈరోజు మరి కుటుంబాలు ఎలా వర్ధిల్లుతాయి, మరి ఎలాగ వర్ధిల్లుతాయి, ఎలాగ మనం అభివృద్ధి పొందుతాము అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. మరి దేవునికి స్తోత్రం. మరి యోబు గారిని మనం జ్ఞాపకము చేసుకుందాం. యోబు గారు మరి చాలా విషయాలు మరి అనేకమైన సార్లు విన్నారు. కానీ యోబు గారి జీవితంలో మరి యోబు గారు వర్ధిల్లడానికి కారణము ఏంటనేది మరి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మరి ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు యోబు జీవితం వర్ధిల్లడానికి కారణము యోబు గారి జీవితంలో ప్రార్థన జీవితం ప్రాముఖ్యమైందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని మాటలు మీకు ప్రార్థన గురించి మరి కొన్ని విషయాలు మరి నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఈరోజు మరి దేవుని సన్నిధికి వస్తున్న మనం, దేవుని వాక్యం వింటున్న మనము మరి మారు మనసు పొంది మరి లోకంలో మరి నశించిపోతున్న దేవుడు మనల్ని వెతికి ఆయన రక్షించుకున్నాడు. మరి మారు మనసు పొందాము, దేవుని సన్నిధిలో రక్షణ పొందాము, దేవుని దగ్గరికి వస్తున్నాము. కానీ మన కుటుంబాలు వర్ధిల్లలేకపోతున్నాయి. ఎందుకు అంటే మరి దేవుణ్ణి మనము రక్షించబడ్డ తర్వాత ఏదో ఒక కార్యము కొరకో, లేకపోతే మేలు కొరకో, లేదా మనం చేసిన పాపాలు
పాపాలు మరి క్షమింపబడ్డం కొరకు, క్షమాపణ పొందడం కొరకు, మరి అలాగున్న ఆ కార్యం పొందుకున్న తర్వాత, దేవుని దగ్గర క్షమాపణ పొందిన తర్వాత, మన పాపాలు కడుక్కున్న తర్వాత దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుణ్ణి మర్చిపోతున్నాం, దేవుని వైపు నడిపించబడలేకపోతున్నాం. ఒకప్పుడు దేవుని దగ్గరికి మనం రావడానికి ఎంత ప్రయాసపడ్డామో, ఎంత ఆరాటపడ్డామో, దేవుని దగ్గరికి వెళ్తే నా జీవితం ఆశీర్వదించబడుతుంది, లేకపోతే నా జీవితం బాగుపడుతుంది, లేకపోతే నా జీవితంలో దేవుని కృప కలుగుతుంది, లేకపోతే నేను చేసిన పాపాలు దేవుని దగ్గర క్షమించబడతాయని మరి ఎంతో ఆశతో వచ్చి రక్షించబడ్డాం. కానీ మరి రాను రాను దేవుని ప్రేమ మన జీవితంలో తక్కువైపోతుంది. దేవుని విషయంలో దేవుని మనము ప్రేమించలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి అందరూ కూడా, హల్లెలూయా. మరి వాక్యం శ్రద్ధగా వినండి, మరి ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేసుకుందాం. అయితే యోబు గారి జీవితాన్ని మటుకి దేవుడు కుటుంబాన్ని వర్ధిల్ల చేశాడు. యోబు గారి కుటుంబాన్ని వర్ధిల్ల అవ్వడానికి మరి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవునిని ద్వేషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచున్నారు. యోబు నిత్యము అలాగున చేయుచున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గారు ఏం చేస్తున్నారంటే తన కుటుంబం కొరకు, తన భార్య కొరకు, తన బిడ్డల కొరకు వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్నాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి మీరు అందరూ కుటుంబ ప్రార్థనలు ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. మరి కుటుంబంలో మీరు అందరూ, మరి భర్త వస్తున్నారా మీతో పట్టి? మీ బిడ్డలు మీతో పట్టి కూర్చుంటున్నారా? కుటుంబంలో మీరు కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నారా? మీ మనస్సాక్షిని మీరు అడగండి, మీరు ప్రశ్నించుకోండి. కుటుంబంలో ప్రార్థన చేయాలి, ప్రార్థన అనుభవం కుటుంబంలో కలిగి ఉండాలి. ఈరోజు కుటుంబాల్లో ఎందుకు వర్ధిల్లట్లేదంటే ప్రార్థన తక్కువైపోయి ఉంది. కుటుంబాలు వర్ధిల్లాలంటే కుటుంబంలో ప్రాముఖ్యమైంది ప్రార్థన. అయితే కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే ఎంత మాత్రమును వర్ధిల్లవండి. ప్రార్థన జీవితం, కుటుంబాల్లో ప్రార్థన జీవితం ఉంటే ఆ కుటుంబాలు అంచులంచులుగా అభివృద్ధి పొందుతాయండి, అంచులంచులుగా కుటుంబాలు వర్ధిల్తాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది మనకి ఊపిరి అయ్యి ఉండాలండి. ప్రార్థన అనేది మనకి శ్వాసగా మార్చబడాలి. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ఆయుధముగా మార్చబడాలి. ప్రార్థన మన జీవితంలో బలం చేకూర్చబడాలి. ప్రార్థన అనేది మన కుటుంబానికి ఒక వెన్నుముక్కలాగా ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలండి? వెన్నుముక్క ఎందుకండి వెన్నుముక్క? మనిషికి ఉన్న వెన్నుముక్క దేనికండి? వెన్నుముక్కలు ఏమైనా బలహీనం ఉంటే ఏమైనా పని చేయగలుగుతామా మనం? చేయలేం కదండి. ప్రార్థన కూడా అటువంటి వెన్నుముక్క లాంటిదండి. కుటుంబాల్లో ప్రార్థన లేకపోతే కుటుంబాల్లో అనేకమైన సమస్యలు ఆవరిస్తాయండి. కుటుంబాల్లో అనేకమైన వేదనలు, కుటుంబాల్లో కన్నీరు, కుటుంబాల్లో దుఃఖము, ప్రతి విషయంలో ఒక్కొక్కటి మనల్ని ఆవరిస్తూ ఉంటాయండి. మనం కూడా వెన్నుపూస బలహీనంగా ఉంటే ఏ పని చేయలేమండి. ఏది చేద్దామన్నా మనకి వెన్నుపూస బలహీన పడిపోయి మనం ఏది కూడా చేయలేము, ఏది సాధించలేము, ఏ విషయంలో ముందుకు వెళ్ళలేము. అలాగనే కుటుంబాల్లో ప్రార్థన అనేది ఆయుధమై ఉందండి, వెన్నుముక్క లాంటిదండి. ప్రార్థన అనుభవం ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలని మరి వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి బైబిల్లో కొన్ని ప్రార్థనలు, మరి నేను కొంతమంది కొరకు, మరి ఎంతోమంది ప్రార్థన వీళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన కొరకు నేను మరి కొన్ని అంశాలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. అయితే యోబు గారు వేకుజామునే లేచి మరి తను దేవుని కొరకు దహన బలులు అర్పించుచున్నాడండి. దేవునికి స్తోత్రం. తన కుమారుల కొరకు, తన బిడ్డల కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే వారి బిడ్డలలో ఏదైనా దోషం ఉందేమో, ఏదైనా కలహం ఉందేమో, ఏదైనా అపవిత్రత ఉందేమో, అయ్యా నా బిడ్డలు వేకుజామునే లేచి యోబు గారు, అయ్యా నా బిడ్డల్ని పరిశుద్ధపరిచయ్యా, నా బిడ్డలు తెలిసి తెలియని యవ్వన జీవితాల్లో ఉన్నారయ్యా, వారికి తెలిసిన తెలియని జ్ఞానంలోనూ సహవాసంలో వారు తిరుగుతున్నారు, మరి వారు ఏమైనా దోషం కలిగి ఉంటున్నారేమో, వారు ఏదైనా అపవిత్రత కలుగుతున్నారేమో, వారు ఎవరైనా ఏదైనా చెడు
సాహవాసాల వైపు వారు తిరుగుతున్నారేమో. మరి అంతమాను తండ్రి కుమారుల్ని చూడలేరు, ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తారు. కానీ వేకుజామున మనకి తండ్రి బాధ్యత ఏం చేస్తున్నారంటే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారండి. ఈరోజు తల్లులైనా ప్రార్థన అనుభవం కలిగిన వారిగా ఉండాలి. ప్రతి తల్లి ప్రార్థన చేయాలి, ప్రతి తండ్రి బాధ్యత వహించాలి, ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. మరి యోబు గారి భార్య ప్రార్థన చేసే అనుభవం ఆమెలో లేదండి. ఆమె ప్రతి దానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుందండి. తను రోగంలో బలహీనతలో ఉన్నప్పుడు కూడా తన భర్తని బలహీనపరిచేదానిగా ఉంది. కానీ భర్త కొరకు ప్రార్థన చేద్దామనే భారము ఆమెలో లేకపోయిందండి. ఈరోజు కుటుంబాల్లో ఎవరో ఒకరు వ్యతిరేకంగా ఉంటారు. కానీ ఎవరైతే ప్రార్థన ఆత్మ కలిగి ఉంటారో వారు మాత్రం భారము కలిగి ప్రార్థన చేసి కుటుంబాన్ని కట్టుకునే వారిగా ఉండాలి. అది పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే తప్పక ప్రార్థన అనుభవం కలిగి భర్తని బిడ్డల కొరకు, వారి పరిశుద్ధత కొరకు, వారి క్షేమం కొరకు, వారి అడుగు జాడలు మీరు అనుక్షణము మరి కనిపెట్టుకుంటూ వారి కొరకు ప్రార్థించేసేవారిగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఈ యోబు గారు తన యవ్వన బిడ్డల కొరకు వారు ఏ పాపంలో పడిపోతున్నారేమో అని అనునిత్యము వారి కొరకు, పరిశుద్ధత కొరకు, వారి క్షేమము కొరకు, వారి కాపుదల కొరకు, వారి భార్య కొరకు మరి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఒక్కరోజు కాదండి, నిత్యము వేకుజామున లేచి ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. అలాగున ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, తీయొద్దులేండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్తారండి ఒకసారి? అతిక్రమములు దాచిపెట్టువాడు ఏ మాత్రమును వర్ధిల్లరంటండి. దేవునికి స్తోత్రం. అదే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఏదైనా పొరపాటు తెలుసో తెలియకో చేస్తాం, ఏదైనా పాపం చేస్తాం, ఏదైనా సరే సమాజంలో మరి లోకంలో ఉన్నంతసేపు ఏదైనా చేస్తాం. కానీ మనం ఏంటంటే ఎవరికి చెప్పుకోలేక దాన్ని హృదయంలో దాచిపెట్టడం వల్ల అది మన జీవితంలో పెరిగి మన జీవితాలు క్షీణించిపోతాయి. కానీ దానివల్ల మనకి విముక్తి కలగదు, క్షమాపణ కలగదు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే మనము అతిక్రమములు ఒప్పుకొని దేవుని ఎదుట విడిచిపెట్టి మరలా ఆ విషయాల వైపు మనం వెళ్ళకుండా ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుని ఎదుట మనము కనికరం పొందుతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి బైబిల్లో సౌలైన రాజు గారిని మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే సౌలు గారు అసూయతో నింపబడి ఉన్నారండి. మరి అతను దావీదు మీద లేనిపోయిన కోపము, క్రూరత్వము, అసూయ, ద్వేషము, అతన్ని చంపాలని మరి అతని రాజుగా అభిషేకిస్తే తను రాజు అన్న సంగతి మర్చిపోయి దావీదు పట్ల అసూయ పెంచుకున్నాడు. తన జీవితము ఎందుకు వర్ధిల్లలేకపోయిందంటే రాజైన సౌలు తన హృదయము నిండా ద్వేషాన్ని పెంచుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము అలాగే ఎవరేమైనా ఉన్నట్లంటే మరి అటువంటి దేశమైనను అసూయైనను మనం విడిచిపెట్టాలండి. ఈరోజు ఇరుగు పొరుగు వారు ఉంటున్నామే కానీ ఇరుగు పొరుగున మనకి సమాధానం ఉండట్లేదు, సరిహద్దులో సమాధానం ఉండట్లేదు, మనకి బంధువులకి సమాధానం ఉండట్లేదు. సంఘానికి వస్తున్నామే కానీ సంఘంలో మరి ఆత్మీయుల మధ్యలో మరి దేవుని ప్రేమ ఉండట్లేదు. అనేకమైన కలహాలు పెట్టేసుకున్న ఏదైనా అంటే చాలు మరి దేవుని మనసు ఎరిగిన మనము మరి సహించుకోలేని మనసును మనము కలిగి ఉండలేకపోతున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు రాజుని మరి దేవుడు అభిషేకించాడు. దావీదు కూడా దేవుని సన్నిధిలో వర్ధిల్లడానికి కారణము దావీదు జీవితంలో చేదైన వేరును మొలవనివ్వలేదు. సౌలు ఎన్నోసార్లు చంపాలని చూసిన దావీదు జీవితం మటుకి దేవుని ప్రేమతో నింపబడ్డదండి. ప్రేమ అంట సమస్తాన్ని సహిస్తుందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనసారి చెప్దామండి. హల్లెలూయా. మరి దేవుని ప్రేమ మరి సమస్తాన్ని సహిస్తుంది. మరి దావీదు కలిగిన ప్రేమను బట్టి మరి సౌలు చంపాలని చూసినా సరే మరి దావీదులో మాత్రం ఏ మాత్రము కూడా అసూయ కానీ ద్వేషం కానీ అతనిలో
పుట్టలేదండి. సహించే మనసు దేవుని బిడ్డలమైన మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము మరి దేవుని ప్రేమ చేత మనము నింపబడి ఉండాలండి. ఎవరైనా మరి పరిచర్య చేసినప్పుడు లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఏదో ఒకటి మనస్పర్ధలో మరి ఏదో ఒకటి వస్తుంది. ఒక మాట అనబోయి ఒక మాట పలుకుతాము, మరి నోరు కూడా తరబడతా ఉంటుంది. కానీ దాన్ని బట్టి మనము తొందరపడి ఆవేశపడి దాన్ని మనం పెడార్థంగా మనము తీసుకోకూడదండి. సహించుకునే మనసు కలిగిన వారిగా ఉండాలి. దావీదు వలె దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దావీదు వలె ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దావీదు వర్ధిల్లడానికి కారణము అతని జీవితంలో ఏ అసూయ అతనిలో పుట్టలేదు, చేదైన వేరు అతనిలో మొలవలేదండి. మరి దావీదు అయితే వర్ధిల్లాడు, మరి సౌలు అయితే వర్ధిల్లలేదు. సౌలు వర్ధిల్లకపోవడానికి కారణము మరి ఇరుగు పొరుగు మీద మరి దావీదు మరి ఎంత కోపం అయితే పెంచుకున్నాడో, ఎంత ద్వేషమైతే పెంచుకున్నాడో, మనం కూడా ఈరోజు ఎవరో ఒకరి మీద ఏదో ఒక కోపము ద్వేషము, తెల్లారు లెగిస్తే ఎవరినొకరిని తిట్టుకోవడము, గొనుక్కోవడము, ఇటువంటివన్నీ మన జీవితాలకి ఆశీర్వాదానికి వర్ధిల్లడానికి అడ్డుగా ఉంటున్నాయి. అది మీరు గమనించాలని మనవి చేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. గ్రహించి మనసు పెట్టి మరి దేవుని ప్రేమ చేత నింపబడదాం. అయితే ఈ యోబు అలాగున నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈరోజు ప్రతి భర్త ప్రతి భార్య కూడా కుటుంబంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తన పిల్లల్ని కూడా వారితో పాటు కూర్చోబెట్టుకుని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయితే మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? ఇంటి వారు అందరితో. ఇంటిలో ఎంతమంది ఉంటారండి? ఇంటివారు తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, వారికి కలిగిన పిల్లలు కావచ్చు. దేవునికి స్తోత్రం. కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాడండి. కొర్నేలి ఎవరండి? ఒక 100 మందికి శతాధిపతి కలిగిన అధికారంలో ఉన్న అతనండి. అతను అధికారి అయ్యుండి కూడా మరి 100 మందికి శాసించగలిగిన అతనికి సత్తువ కలిగిన అతను ఇంటికి వచ్చేసరికి మరి ఇంటిలో దేవుని దగ్గర తగ్గించుకుని తన భార్య బిడ్డలతో కలిసి కుటుంబంతో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను ఒక్కరోజు కాదండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంటే మరి చూడండి, మరి అలాగునే కింద పగటి వేళ ఇంచుమించు 3 గంటలకి దేవుని దూత మరి పగటి వేళ 3 గంటలకు ప్రార్థన చేస్తుండగా దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, కొర్నేలి నీ ప్రార్థన వినపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతను అధికారి అయ్యండి. ఈరోజు మన ఇంట్లో పురుషులు కొంచెం ఏదైనా ఒక స్త్రీ మీద కొంచెం శాలరీ ఎక్కువ వచ్చినా లేకపోతే కొంచెం అధికారిగా ఉన్నా మీతో నేనేంటి చేసేది, మీరు చేసుకోండి అని చులకనగా మాట్లాడేవారు కొంతమంది ఉన్నారు. కానీ మనం ఏ అధికారంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ కుటుంబంలో దేవుని దగ్గర మాత్రం మరి కుటుంబమైన భార్య భర్తలు బిడ్డలు మరి దేవుని దగ్గర తగ్గించుకుని కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలి అంత అధికారి అయ్యుండి ఎంతగానో తగ్గించుకుంటున్నాడండి. దేవుని దగ్గర ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. అది ఒక్కరోజుతో పోలేదండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తన కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తన బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆ ఊరి ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ మా ప్రజలందరికీ కూడా మరి రక్షించబడాలి, ఆత్మ పొందాలి, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడాలని కొర్నేలి ఎంతో భారంతో యూదుడైన అతను, అధికారి అయిన అతను ప్రజల పట్ల దేవుని ప్రేమ కలిగి వారందరి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. ఈరోజు మనము కూడా మరి మన అధికారము దేవుని ఎదుట పక్కన పెట్టి మనల్ని మనం తగ్గించుకుని మరి దేవుని కుటుంబాలతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మరి కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో చాలా మందికి ఐక్యత చాలా తక్కువగా ఉంటుంది. మరి సమాధాన పడి ఐక్యత కలిగి దేవుని విషయంలో ఐక్యత లేకపోతే ఆ ప్రార్థన కూడా వర్ధిల్లదండి. ఐక్యత కలిగి సమాధాన పడి ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి, 1 దినవృత్తాంతములు
4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. ఎబ్బేజు ఇజ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానికి అతనికి దయచేశానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజు ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? ఎబ్బేజు దేవుని దగ్గర తన కొరకు, తన కుటుంబం కొరకు, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా, నా కుటుంబానికి వస్తున్న ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా, నా కుటుంబాన్ని మీదకి వస్తున్న ప్రతి ఆపద నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా, నా కుటుంబానికి క్షేమం దయచేయ్యా, నా బిడ్డలకి క్షేమం దయచేయండి అయ్యా, నా కుటుంబానికి క్షేమము దయచేయండి అయ్యా, ప్రతి విధమైన ఆపద నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా, ఈ ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా, ఏ సమస్యలు మమ్మల్ని పడిపోనివ్వకయ్యా, ఏ శోధన మా మీదకి రానివ్వద్దయ్యా, ఏ కష్టంలో మేము నలిగిపోకూడదని తన కుటుంబం కొరకు దేవుని ఎదుట ప్రార్థన చేసేవారుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నేను ప్రతి విధమైన కీడు నుండి నేను తప్పించబడతానయ్యా, ప్రతి ఆపద నుండి నేను తప్పించబడతానయ్యా, ప్రతి సమస్య నుండి నేను తప్పించబడతానయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగునే తను ఎబ్బేజండి మరి చాలా వేదన పుత్రుడండి. అయితే మరి అతనికి అవమానము, సమాధానము లేదండి. సమాజంలో అతన్ని చూస్తే అందరూ హేళన చేస్తున్నారు. నీ ఒక దుఃఖపుత్రుడివి, నువ్వు ఒక వేదన పుత్రుడివి, అందరికీ దుఃఖం కలిగిన చేసావని చెప్పేసి మరి ఎబ్బేజుని అందరూ వేధిస్తున్నారు. అతనికి ప్రతి ఒక్కరు కూడా అతన్ని చూసి ప్రతిసారి కూడా ఆ మాట ఎత్తి పెట్టేసరికి అతనిలో సమాధానం ఉండట్లేదు. ప్రతిసారి పుట్టి పెరిగి యవనస్తుడైపోయాడు, ఒక కుటుంబంగా మారిపోయినా అతనికి ఉన్న ఆ నింద, ఆ మాట అలాగనే ఉండిపోయిందండి. అయితే మరి అందరిలో అతను ఘనపరచబడాలని చెప్పేసి, అయ్యా నా సరిహద్దులు విశాలపరచబడాలయ్యా, నేను ఘనత పొందాలయ్యా, ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ నింద నేను భరించలేకపోతున్నానయ్యా, ఈ వేదన నేను సహించలేకపోతున్నానయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నా యొద్దకి దిగిరమ్మని మరి భారంతో కన్నీటితో మరి ఏడుస్తూ ఎబ్బేజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మీరు ఎలాగో ప్రార్థన చేస్తున్నారా? మరి అలాగున మీ కుటుంబాల్లో దేవుడు ప్రతి ఆపద తప్పించాలని, దేవుడు ప్రతి విధమైన కీడు నుండి మిమ్మల్ని తప్పించాలని మరి రోజు ప్రార్థన చేసేవారిగా మీరు ఉండారా? మరి ఒక్కసారి మీ హృదయాలు మీరు ప్రశ్నించుకోండి. మేము ప్రతిరోజు వాహనంలో ప్రయాణం చేస్తున్నాం, ఈరోజు కూడా వాహనంలో ప్రయాణం చేస్తూ వచ్చేటప్పుడు అయ్యా మేము వెళ్తున్న ప్రయాణాన్ని దీవెనకరంగా నడిపించయ్యా, ఆశీర్వాదకరంగా నడిపించయ్యా, రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయ్యా, ప్రతి ఆపద నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా, ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా, మమ్మల్ని క్షేమంగా నడిపించయ్యా, నీ పనిలో మమ్మల్ని వాడుకోండి అయ్యా, తిరిగి క్షేమంగా నీ సన్నిధికి వచ్చి స్తుతించే కృప మాకు దయచేయండి అయ్యా అని మేము ప్రార్థన చేస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీరు ఈ రోజున మరి ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారు. తెల్లారు లెగిస్తే వాహనం మీద ఎక్కాలి, మరి తెల్లారు లెగిస్తే కుటుంబాల పిల్లలు బయటికి వెళ్తారు, వాహనాల్లో వెళ్తూ ఉంటారు. మరి మీ కుటుంబాల కొరకు మరి మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మీ కుటుంబ సరిహద్దులు విశాలపరచబడాలని, మీ కుటుంబాలు అభివృద్ధి కలగాలని, మీ కుటుంబాలు ఆశీర్వదించాలని మరి ఎంతమంది ఈ రోజున అలాగున ప్రార్థన చేస్తున్నారు? ఎబ్బేజుని బట్టి మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే మరి అలాగున మనం ప్రార్థన చేసేవారిగా మనం ప్రార్థన చేసేవారుగా మరి నేర్చుకోవాలని మరి మనవి చేస్తున్నాను. మరి ఎబ్బేజు అలాగున తన కుటుంబం కొరకు, తన క్షేమము కొరకు, తన కుటుంబం ఆశీర్వదించాలని, అనేక మంది ఎదుట తన కుటుంబాన్ని దేవుడు గణపరచాలని, తనను గణపరచాలని, తనకున్న వేదన తొలగిపోవాలని, తనకున్న దుఃఖము తొలగిపోవాలని మరి దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి దేవుడు ఇచ్చిన మాట, మరి అతడు మనవి చేసిన దానికి
అతనికి దేవుడు అలాగున దయచేశాడంటండి. దేవుడు చేసిన ప్రార్థన తప్పక ఆశీర్వదించాడండి. అతనికి దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచాడు, తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు, తన సరిహద్దులను విశాలపరిచాడు, తన కుటుంబాన్ని అభివృద్ధి పరిచాడు, తన కుటుంబాన్ని అంచులంచులుగా వర్ధిల్లు చేస్తూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఆ ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే తప్పక మన కుటుంబాలు కూడా వర్ధిల్లుతాయి. మన కుటుంబాల మీద కానీ మన మీద కానీ మరి ప్రతి విధమైన ఆపదైనను కీడైనను శోధనైనను దేవుడు మనం అలాగున ప్రార్థన చేస్తే దేవుడు తప్పక తప్పిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి నిర్గమ కాండంలో 20వ అధ్యాయం 24వ వచనంలో మరి దేవుని వాక్యం అక్కడ సెలవిస్తుంది, నా నామం పేరట మరి జ్ఞాపకార్థముగా ఏ స్థలంలో అయితే ప్రార్థిస్తారో ఆ స్థలానికి నేను దిగి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఎబ్బేజు చేసిన ప్రార్థనలోకి దేవుడు దిగి వచ్చి మరి అతన్ని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. అలాగున మనము ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనము కూడా ప్రతి స్థలమందు ఆయన జ్ఞాపకార్థంగా ఎక్కడైతే దేవుని మనం జ్ఞాపకము చేసుకుంటామో, ఎక్కడైతే మనము మోకరిస్తామో, ఎక్కడైతే నువ్వు ఆశీర్వదించమని అడుగుతున్నావో, ఏ సమస్య కొరకు మొర్ర పెడుతున్నావో, ఏ వేదన కొరకు మొర్ర పెడుతున్నావో, ఏ సమస్య ఏ దుఃఖం కొరకు నువ్వు మొర్ర పెడుతున్నావో తప్పక దేవుడు దిగి వచ్చి నీవున్న స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధమై ఉన్నాడండి. కానీ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ప్రార్థించలేకపోతున్నాం. ఎంతో మరి మనం వాక్యం వినంగానే ఇంటికి వెళ్ళి ఎంతో ఆవేశంతో త్వరగా మోకరించేసి స్తోత్రం స్తోత్రం అంటాం. 2 భాషలు ఏవైనా మనకి గుర్తున్న అంశాలు మళ్ళీ చెల్లించేస్తాం. వెంటనే మనం మత్తులోకి వెళ్ళిపోతాం. ఏం చెల్లిస్తున్నామో తెలీదు, ఆ మనసులోకి ఏమి ఆలోచనలు వస్తున్నాయో తెలీదు, ఏ విధమైన తలంపులు వస్తున్నాయో మనకి తెలీదు. ప్రార్థనలో నీరసపడిపోతాం. అలిసిపోయిన ప్రార్థన అది ప్రతిఫలం రాదండి. ప్రార్థనలో ఏమి కావాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థనలో మెలకువగలిగిన ప్రార్థన కలిగి మనము ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో నిర్లక్ష్యంగా మనం ఉండకూడదండి. ప్రార్థనలో మనం బలహీనంగా ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. ఈ ఎబ్బేజు ప్రతి విధమైన కీడు కొరకు ఆపద కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన సరిహద్దులు విశాలపరచబడాలని, తన కుటుంబం ఆశీర్వదించబడాలి, తన కుటుంబంలో అనేకమైన కార్యాలు జరగాలని, అందరిలో తను ఘనత నొందాలని అతను ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు మనం ఎందుకు అవమానపరచబడుతున్నాం, ఎందుకు అనేకమైన నిందలు సమస్యలు, తెల్లారు లెగిస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటున్నారు, లేకపోతే మనం చేస్తున్న ఉద్యోగాల్లో పనిపాటల్లో, లేకపోతే మన పైన ఉన్న అధికారులు, లేకపోతే కింద ఉన్నవారు ఏదో ఒక విషయంలో మనం శోధించబడుతూ ఉన్నాం. సమస్యకి పరిష్కారము దొరకట్లేదు. ఎందుకు అంటే ప్రార్థనలు లేని కారణంగా మనం చేస్తున్నామే, కానీ ఆ ప్రార్థనలో మరి బలహీనంగా ఉన్నాము. మరి మనం అనుకుంటాము పౌలు గారు అన్నట్టుగా నేను బలహీనం కాబట్టి నువ్వు బలపరచమని, బలహీనతలో దేవుడే బలపరుస్తాడని మనం అనుకుని ఆ వాక్యం అనేసి మనము మర్చిపోతున్నాం. దేవునికి స్తోత్రం. మనకు అది కాదండి. ప్రార్థనలో దేవుడు బలహీనపడితే బలపరుస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం అలాగన బలపరచబడాలండి. అయితే దేవునికి మనము మరి పౌలు గారు అన్నట్టు ఎప్పుడు నేను బలహీనంగా ఉంటానో అప్పుడు దేవుడు నన్ను బలపరుస్తున్నాడని అతను మరి ప్రార్థన చేయడం మానలేదండి. ప్రార్థనలో పట్టు విడవలేదండి. దేవుని కొరకు అతను చేస్తున్న పనిలో నిర్లక్ష్యంగా లేడు. కాబట్టి అతన్ని దేవుడు బలహీనపడినప్పుడు బలపరుస్తున్నాడు. కానీ మనమేమేమంటే ప్రార్థన చేయకుండానే దేవుడు అయ్యా నేను బలహీనురాలిని కదా, పని చేసి అలసిపోయాను కదా, లేకపోతే నేను ఉద్యోగం చేసి అలసిపోయాను కదా, సర్లే మనం బలహీనంగా ఉన్నాం కదా అని దేవుడే మనం బలపరుస్తాడని ప్రార్థన చేయడం మర్చిపోతున్నాం. ప్రార్థనలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. ప్రార్థనలో అలసిపోయి ప్రార్థన చేస్తున్నాం. అలసిపోయిన ప్రార్థన కాదండి, హృదయ అంతరంగంలో నుండి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, విలాప వాక్యములు 2వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుందాం. కింద లైన్ నుంచి చదవండి. సియోను కుమారి ప్రాకారమా,
నది ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేగి మొదటి జామున మొర్రెపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు ఎలా ఉండాలంటండి? సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వల్లే దీవారాత్రములు కన్నీరు పారనిమ్ము అని చెప్పేసి దేవుని లేఖనం సెలవిస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు స్త్రీలు మరి ప్రార్థన చేసేవారిగా ఉన్నారా? ప్రతి పని ఇంటి పనులన్నీ నా మీదే పడిపోయినాయి, నేను అన్ని చేయను అని చెప్పేసి అన్ని పనులు చేసుకుంటున్నారు. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి నేను ప్రార్థన చేయలేనని బలహీన పడిపోతున్నారండి. దేవునికి స్తోత్రం. నది ప్రవాహము వల్లే ప్రార్థన చేసేవారిగా మరి దీవారాత్రములు మరి ప్రతిరోజు పగలనక రాత్రనక సమయం దొరికినప్పుడు మరి కన్నీటితో మరి ఆ కన్నీరంట విరామము కానివ్వకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అనేక మంది స్త్రీలు మరి సంఘంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉంటారు. మరి దేవుని సన్నిధికి వస్తున్నారు. మరి ఆదివారం దేవుని మందిరములో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయండి. దేవునికి స్తోత్రం. అయితే ఆదివారం రోజే లేనిపోయిన పనులన్నీ పెట్టుకుంటారండి. ఆదివారం రోజు దేవుని మందిరానికి రమ్మంటే 10 గంటలకు ప్రార్థన అయితే 11 గంటలకి వస్తారు. పాటలు పాడుతున్నారు కదా, పాటలు అయిపోయాక వెళ్దాంలే, లేకపోతే వాక్యం స్టార్ట్ అయ్యాక వెళ్దాంలే, లేకపోతే వాక్యం కొద్దిగా చెప్పిన తర్వాత సగంలో వెళ్దాంలే అని అనేకమైన పనులు పెట్టుకుంటున్నారండి. ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఎక్కడ ఉండాలి అంటే ఆదివారం దేవుని మందిరంలో ప్రతి కుటుంబాలతో భర్త బిడ్డలతో సహా భార్యతో సహా కుటుంబాలుగా దేవుని మందిరంలో ఉండాలండి. ఈరోజు వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని మందిరంలో నిర్లక్ష్యం చేస్తున్న స్త్రీలు అనేకమైన పనులు పెట్టుకోవడం వల్ల పిల్లలు రాలేకపోతున్నారు, అటు పురుషులు కూడా రాలేకపోతున్నారండి. మరి దేవుని మందిరానికి రావాలి. మరి నిర్లక్ష్యంగా ఉంటున్నా మరి దేవుని మందిరంలో ప్రార్థన చేయండి అంటే కళ్ళు మూయండి అంటే సరిగ్గా కళ్ళు మూయరు. దొరికిందే అవకాశం మోకరించండి అనగానే కళ్ళు మూయండి అనగానే లేచి బయటికి వెళ్ళిపోతారు. మరి ఎప్పుడు మన కుటుంబాలు వర్ధిల్లుతాయి? ఎప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడితే? ఎప్పుడుకో ఆలస్యంగా వస్తే మరి దేవుని మందిరంలో దేవుని మందిరంలో మరి ఆ క్రమాన్ని మనం పాటిస్తున్నామా? ఉద్యోగానికి వెళ్తే క్రమం పాటిస్తున్నాం. బిడ్డలు స్కూల్కి వెళ్ళాలంటే అరగంట ముందే దేవుని గంట ముందే బస్సు వస్తే మరి ఆ బస్సుకి మరి బాక్సులు రెడీ చేసి మన బిడ్డల్ని పంపించేస్తున్నారు. మరి ఆ సమయాన్ని పాటిస్తున్నారు, ఆ బస్సు టయానికి పాటిస్తున్నారు, ఆ క్రమానికి లోబడుతున్నాము. కానీ దేవుని క్రమానికి లోబడలేకపోతున్నాము. దేవుని క్రమాన్ని మనం పాటించలేకపోతున్నాం. దేవుని సన్నిధిలోకి కుటుంబాలతో రాలేకపోతున్నాం. దేవుని సన్నిధికి సమయానికి రాలేకపోతున్నాం. ప్రభు అంటున్నాడు, నా యెరూషలేము మందిరములో ఏముందంటండి? క్షేమం ఉందంటండి, సమాధానం ఉందంటండి, ఆశీర్వాదం ఉందంటండి. దేవునికి స్తోత్రం. మరి దేవుని ఆదివారం ఎందుకు ఏర్పాటు చేశారంటే మరి 7 రోజులు మీరు అలసిపోయి ఉంటారు కాబట్టి మరి దేవుని సన్నిధిలో మరి దేవుడు ఆశీర్వాదాలు దాచి ఉంచుతాడు. ఎప్పుడు నా బిడ్డలు నా కొరకు ఆతృతతో పరిగెత్తుకుంటూ వస్తారు, ఎప్పుడు సమయానికి వచ్చి ఎవరు ముందొచ్చి నన్ను మొర్రపెడతారు, ఎవరు అంగలారుస్తున్నారు నా కొరకు అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడండి. దేవునికి స్తోత్రం. మరి దేవుని మందిరానికి సమయానికి రావడం మనం నేర్చుకోవాలి. మనం స్త్రీలే అనేకమైన పనులు పెట్టుకుని మరి కుటుంబంలో నిర్లక్ష్యంగా ఉంటే మరి ఎప్పుడు మన భర్త జీవితాలు అభివృద్ధి పొందుతాయి? బిడ్డల జీవితాలు ఎప్పుడు ఆశీర్వదించబడతాయి? ఎన్నో సమస్యలు, చదువుకున్న బిడ్డలకేమో ఉద్యోగాలు దొరక్క, భర్త చేస్తున్న జీతాలేమో మరి అభివృద్ధి పొందక, చేస్తున్న ప్రయాసంతా ఏమో మరి చిల్లు చంచులు వేసినట్టు అయిపోతుంది. కుటుంబాల్లోనేమో సమస్యలతో నిండిపోయి ఉంటున్నాయి. మరి ఇలా ఒకటి మెరుగుపడ్డదంటే ఇంకో సమస్య వచ్చి పడుతుంది, ఈ సమస్య పరిష్కారం అయిందంటే ఇంకో 4 సమస్యలు వచ్చి పడుతున్నాయి. కుటుంబాల్లో ఎందుకు ఆశీర్వాదం ఉన్నట్లేదంటే ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని మందిరంలో ఆదివారం రోజున నిండుకుని ఉన్నాయి. ఎవరు ముందుగా వస్తారో, ఎవరు ఆతృతగా పరిగెత్తుకు వస్తారో వారిని దేవుడు ఆశీర్వదించాలని, ఎవరు దేవుడు మరి త్వరపెట్టుకొని వస్తారో వారిని దేవుడు దీవించాలని అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన క్షేమము, మరి అనేకమైన దీవెనలు మరి కుటుంబాల్లో దేవుని దగ్గర మరి దేవుని రెక్కలో ఉన్న ఆరోగ్యము వచ్చిన వారి జీవితంలో ఎవరి హృదయంలో ఏ భారం ఉందో అతను ఎరిగి మరి దేవుని సముఖంలో వచ్చినవని ఆశీర్వదించి
ఆశీర్వదించి పంపాలి అనే ఉద్దేశము కలిగిన దేవుడు. కానీ ఆదివారం రోజు మనం ఏమైపోతున్నామంటే, అరే ఈ నెల వెళ్ళాం కదా, ఒక ఆదివారం చుట్టాలు వచ్చి కూర్చుంటారు, చుట్టాలు వచ్చారు కదా అని వంటలు చేసుకుంటూ కూర్చుంటారు. లేకపోతే మరి ఎవరైనా ఇంటి పక్కన షాపింగ్కి వెళ్దాం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు కదా, ఎందుకులే వెళ్తావు, కానీ ఆశీర్వాదాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ షాపింగ్కి రమ్మంటే షాపింగ్కి వెళ్ళిపోతున్నారు, కార్యక్రమాలకు రమ్మంటే కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు. ఎవరైనా మీ దేవుని ఎత్తిపెట్టి, అదిగో నా దేవుడు నన్ను ఆశీర్వదించే రోజు, ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, ఈరోజు నేను ఎలాగో వస్తానని ఎవరైనా గుండెల మీదకు చేతులు వేసుకుని చెప్పిన వారు ఉన్నారా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దామా అందరం ఒకసారి మనసారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదాలు కోల్పోతున్నామండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము. పిల్లలు చూస్తే మరి స్నేహం అంటున్నారు, చదువుకోవడానికి ఇంటికి వెళ్ళాలమ్మా అంటున్నారు, వాళ్ళింటికి వాళ్ళు వీళ్ళింటికి వెళ్ళడం ఇదే సరిపోతుంది. కానీ పిల్లలు కూడా దేవుని పట్ల నిర్లక్ష్యం అయిపోతుంది, దేవుని పట్ల దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. చిన్న బిడ్డలు దేవునికి ఇష్టలై ఉన్నారండి, చిన్న బిడ్డల ప్రార్థన దేవునికి అంగీకారమైంది. దేవుడు చిన్న బిడ్డలతో మసులుతూ ఉంటాడండి. అది మీరు చాలా మరి గ్రహించగలిసిన మరి జ్ఞానమై ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుడు ఇచ్చే దీవెనల కొరకు మనం పరిగెట్టేవారిగా ఉండాలి. మరొకటి, దేవుని మందిరంలో దేవుని వాక్యము చేత మనం నింపబడాలి, దేవుని వాక్యము చేత మనము బలపరచబడాలి. దేవుని వాక్యం ఏదో చెప్పుకెళ్ళిపోతున్నాంలే, వినేసాం కదా సరిపోయింది కదా, కాదండి. దేవుని వాక్యము ద్వారా దైవజనులు ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటిస్తారో ఆ వాక్యము ద్వారా ఆశీర్వాదాలు విడుదలవుతాయన్న మనసు మనము పెట్టాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటామో, ఎప్పుడైతే ఆ వాక్యం మన హృదయంలో నింపుకుంటామో, అప్పుడే మీ జీవితంలోకి ఆశీర్వాదాలు కూడా దిగి వస్తాయి. దేవునికి స్తోత్రం. అప్పుడే వాక్యం వింటున్న ద్వారాగా స్వస్థత కార్యాలు జరుగుతాయండి. వాక్యమును బట్టే దేవుడు కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. అది మేలైనను, అద్భుతాలైనను, ఆశ్చర్యాలైనను, అసాధ్యమైనదైనను మరి మీ జీవితంలో సాధ్యముగా చేయగలిగిన దేవుడు. అది కేవలం మరి దైవజనుల నుంచి మరి ఏ దైవజనులు ప్రకటిస్తున్నారని కాదు, కానీ మరి దేవుడు మిమ్మల్ని అప్పగించిన మీ దైవజనులకి వాక్యానికి మీరు లోబడినప్పుడు తప్పక మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆదివారం మానకండి, ఆదివారాన్ని మర్చిపోకండి. ఆదివారం దేవుడు మన కొరకు ప్రతిష్ఠించి నియమించి దేవుని సన్నిధికి మీరు విశ్రాంతి పొందడానికి, మీరు సమాధానం పొందడానికి, మీరు క్షేమం పొందడానికి, మీరు నెమ్మది పొందడానికి అది నిర్ణయించిన దినమై ఉందండి. కానీ ఈరోజు దేవుని బిడ్డలందరూ కూడా ప్రతి ఆదివారము కార్యక్రమాలని, లేకపోతే పండగలని, లేకపోతే షాపింగ్లని, సినిమాలని, వీటి విషయాల్లో పడిపోతున్నారు. ఆ పనులు ఉన్నాయని, ఈ పనులు ఉన్నాయని మర్చిపోకండి. దేవుని ఆదివారం రోజున దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలాగున ఆశీర్వాదాలు మీరు కోల్పోవద్దని మరొకసారి హెచ్చరిక పూర్వకంగా నేను మీకు తెలియచేస్తున్నాను. తప్పక దేవుని మందిరంలో గడిపేవారిగా ఉండండి, కుటుంబాలతో వెళ్ళేలాగా మీరు ఉండండి. తప్పక మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి, అభివృద్ధి పరచబడతాయి. అంచులంచులుగా దేవుడు అన్ని విషయాలు మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు కుటుంబాల్లో సమస్తాన్ని సమకూర్చుకున్నా, తినడానికి ఆహారం సిద్ధపాటు చేసుకున్నా, కావాల్సిన వసతుల్ని ఏర్పాటు చేసుకున్నా, సమస్త ఈవుని సిద్ధపాటు చేసుకుంటున్నాము. కానీ కుటుంబాల్లో ప్రార్థన అనే ఆయుధాన్ని మాత్రం మనం చేర్చుకోలేకపోతున్నామండి. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, స్త్రీలు సియోను కుమారి ప్రాకారం, మరి ఇంట్లలో మీరు నది ప్రవాహము వలె మీ హృదయము దీవా రాత్రములు ఆయన ఎదుట నీళ్లు ఎలాగైతే కుమ్మరించబడుతున్నాయో మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ అలాగ కుమ్మరించే వారిగా మీరు ఉండాలని తెలియజేస్తున్నాను. చూడండి, కింద వాక్యము చూసినట్లయితే నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీవు చేతులెత్తి ఆయన తట్టు ప్రార్థించమని దేవుని లేఖనం సెలవిస్తుంది. మరి ఎంతమంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు? ప్రతిరోజు బిడ్డలు ప్రయాణాలు చేస్తున్నారు, ఎక్కడ క్షేమం ఉండట్లేదు, ఎక్కడ కాపుదల ఉండట్లేదు, ఎక్కడ భద్రత ఉండట్లేదు. మరి మీ బిడ్డల కొరకు భారంతో ప్రార్థన చేస్తున్నారు, అలసిపోయామని పక్క నుండి పోతున్నారే తప్ప మరి మీ బిడ్డల జీవితంలో వారి క్షేమం కొరకు, మరి వారి బిడ్డల ప్రాణాల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలని మరి నేను తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి నిర్గమకాండంలో మరి ఒక తల్లిని మనం జ్ఞాపకము చేసుకుందాం. యోకేబేదు అనే తల్లి. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 1
2వ వచనాన్ని చదువుకుందాం చూడండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచిపెట్టెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో పిల్లవాణిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో పంపించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ స్త్రీ పేరండి యోకేబేదండి. దేవునికి స్తోత్రం. అయితే ఇజ్రాయేలీలు అందరిలోనూ మరి ఆ స్త్రీ ఉందండి. అయితే ఇజ్రాయేల్ అందరూ ఐగుప్తు దేశంలో బానిసత్వం చేస్తున్నారండి. అయితే మరి ఐగుప్తు రాజైన ఫరో మరి ఇజ్రాయేలు ప్రజలు పెరిగిపోతున్నారని, ఇజ్రాయేలు ప్రజలు పెరిగిపోతున్నారు, వీళ్ళందరూ పెరిగి మరి గొప్ప జన సమూహం అయిపోతే మనకి ఎదురు తిరుగుతారేమో, మనకి బానిసత్వంలో ఉండకుండా వాళ్ళందరూ మరి వ్యతిరేకంగా మారుతారేమో, వారు తిరిగి వారి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతారేమో అని వారిలో పుట్టిన మగ పిల్లలందరినీ కూడా తొలిచూలు బిడ్డలందరినీ చంపివేయమని ఆజ్ఞాపిస్తాడండి. దేవునికి స్తోత్రం. అయితే మరి అందరి బిడ్డల్ని చంపివేస్తున్నప్పుడు మరి ఈ యోకేబేదు అనే స్త్రీ ఒక గొప్ప విశ్వాసముతో ఒక గొప్ప సాహస కార్యము మరి ఆమె చేసిందండి. మరి అందరి పిల్లల్ని చంపుతుంటే మరి ఈ సహోదరి మాత్రం ఆ కుమారుని 3 నెలలు దాచిపెట్టిందండి. దేవునికి స్తోత్రం. మరి 3 నెలలు దాచిపెట్టిన తర్వాత మరి ఆ పిల్లవాడు మరి బయటికి తెలిసిపోతారని చెప్పి వెంటనే ఒక జమ్ము పెట్టి తీసుకుని అందులో ఆ కుమారుని పెట్టి మరి నదిలో వదిలినప్పుడు ఆ కుమారుడు ఎక్కడికి చేరాడంటే మరి ఎదురుగుండా మరి ఫరో ఇంటికి, మరి ఫరో కుమార్తె దగ్గరికి ఆ కుమారుడు చేర్చబడ్డాడండి. దేవునికి స్తోత్రం. మరి ఆ 3 నెలల నాటి నుంచి మరి ఆ కుమారుడు ఐగుప్తు దేశంలో మరి హెబ్రీడైన ఇతను మరి ఆ ఫరో ఇంటిలో పెరుగుతూ వచ్చాడండి. దేవునికి స్తోత్రం. కానీ మీకు అసలు విషయం ఏంటంటే మరి ఆ తల్లి ఆ కుమారుడి కొరకు రాత్రి వేళ మరి పగలంతా బానిసత్వం చేయాలండి. మరి కొంతకాలం ఈమె ఆ ఇంటికి ఆ కుమారుడికి దాదిగా వెళ్ళింది. మరి దాదిగా వెళ్ళి పాలిచ్చి ఆ పిల్లవాడిని పెంచినప్పుడే ఆ పిల్లవాడికి కావలసిన జ్ఞానము, ఆ దైవికమైన కృపను మరి అతనికి దైవికమైన నడిపింపు అతనికి నేర్పించింది. మరి చిన్నప్పుడే మరి బాలుడు నడవవలసిన త్రోవలో మన పిల్లల్ని మనం నడిపించేవారిగా ఉండాలి. చిన్నప్పుడే పిల్లల్ని భక్తి నేర్పాలి, దైవికమైన మార్గంలో వారిని నడిపించేవారిగా ఉండాలి. మరి చదువుల విషయంలో మనం నడిపిస్తున్నాం, చదువుల విషయంలో ధైర్యపరుస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ జీవితాలు ఇలాగో ఉండాలని ముందుగా నిర్ణయించి వారికి పదే పదే బోధిస్తున్నాం. కానీ ఈ తల్లి మాత్రం ఆ కుమారుడికి దైవికమైన జ్ఞానము, దైవికమైన కృపలో ఎలాగున నడిపించబడాలో మరి చిన్నతనంలోనే ఆ కుమారుడికి నేర్పించిందని, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత మరి ఆ కుమార్తె మరి ఫరో కుమార్తెకి ఆ కుమారుడిని అప్పగించేసింది. ఆ కుమారుడికి పేరు వాళ్ళు మోషే అని పెట్టారండి. దేవునికి స్తోత్రం. కానీ ఆ కుమారుడు ఆ ఇంటిలో పెరుగుతున్నాడు. కానీ ఈ యోకేబేదు అనే తల్లి మాత్రం మరి రోజు వారి బానిసంతో చేసుకుని వచ్చి మరి రాత్రి వేళ దీవారాత్రములో ఆమె హృదయము నీళ్లు కుమ్మరించినట్లుగా, నది ప్రవహించినట్లుగా ఆమె కన్నీరు విరామము కలగనివ్వకుండా ఆమె ప్రార్థన చేస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మోషే ఎందుకు అంతగా వర్ధిల్లాడు? ఐగుప్తు దేశంలో అంతమంది ఉన్నారే, ఎంతోమంది చదువుకున్నారే, వారు ఎంతోమంది ప్రావీణ్యత కలిగి ఉన్నారే. కానీ ఐగుప్తు దేశంలో ఎవ్వరికి లేని ఘనత, ఎవరికి లేని ప్రావీణ్యత ఎవరు కలిగి ఉన్నారంటే మోషే ఒక్కడే కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అది మోషేకి అది ఎలా సాధ్యమైందంటే తన తల్లి మరి దీన స్థితిలో ఈ ఇంటిలో బానిసత్వం చేసుకుంటూ వారి పొద్దున వంట చేసుకోవడానికి తినడానికి కూడా తీరిపడి లేని సమయంలో అటువంటి స్థితిలో ఆ సహోదరి రాత్రి వేళ మరి కొడుకు కోసం మరి దూరంలో మరి అన్యుల మధ్యలో ఎదుగుతున్న ఆ బిడ్డ కొరకు మరి ఆ బిడ్డ కొరకు ఈమె ఏం చేస్తుందంటే దీవారాత్రములు ప్రార్థన చేస్తుంది. సమయం దొరికినప్పుడల్లా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంది. మోషే కొరకు మరీ ఎక్కువగా ప్రార్థన చేయడం నేర్చుకుంది. ఎందుకంటే కలవడానికి ఉండదు, మాట్లాడడానికి ఉండదు. దేవునికి అప్పగించింది విశ్వాసంతో మరి ఆ కుమారుడి కొరకు ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తల్లి చేసిన ప్రార్థన మరి దీవారాత్రములు ఆమె నది ప్రవాహము వల్లే మరి కన్నీరు పారనిస్తుంది. ఆ కన్నీరుకి అస్సలు విరామము కలగనివ్వట్లేదండి. మరి పని చేసుకుంటున్నా ప్రార్థన చేస్తుంది.
మరి అలాగనే రాత్రి వేళ పడుకోకుండా ఆమె దీవారాత్రములు మరి కన్నీరు ఎలాగైతే నీళ్లు కుమ్మరిస్తుందో అలాగ దేవుని సన్నిధిలో కుమ్మరించడం నేర్చుకుంది. అలాగున మోషే మరి ఐగుప్తు దేశంలో అనేకుల ఎదుట వారి దేశంలో ఎవ్వరికి లేని ఘనత, ఎవ్వరికి లేని కృప మోషే మాత్రమే పొందుకుని ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక రహస్యం చెప్పాలంటే ఆమెకి కలిగిన 3 పిల్లలు అహరోను, మిరియాము, మోషే, వారి 3 కూడా ఎలా చేయబడ్డారంటే దేవుని కొరకు అప్పగించబడ్డారు. దేవుని పరిచర్య చేయడానికి మరి మార్చబడ్డారు. దేవునికి ప్రియులుగా ఆమె తీర్చిదిద్దిందండి. కేవలం ఆమె ప్రార్థన వల్ల ఆ 3 బిడ్డలు ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక సాధనలుగా మార్చబడ్డారు. ఇజ్రాయేలు ప్రజలు నలుగుతున్న ఆ సమస్యల నుంచి విడిపించడానికి ఆయుధాలుగా మార్చబడ్డారు. ఈరోజు మన కుటుంబాల్లో మన బిడ్డలు మరి ఎలా అయిపోతున్నారంటే లోకంలో కలిసిపోతున్నారండి. దేవునికి స్తోత్రం. మరి చూడండి, మరి ఆ తల్లి ఆ ప్రార్థన వల్ల తన 3 బిడ్డల్ని దేవునికి అప్పగించింది. దేవుని కొరకు తీర్చిదిద్దిందండి. దేవుని కృప కేవలం ప్రార్థన ద్వారా ఆ బిడ్డల్ని ఇజ్రాయేలు ప్రజలందరినీ నడిపించడానికి ఆమె ఆయుధాలుగా చేసిందండి. దేవునికి ప్రియులుగా వారిని చేసిందండి. దేవునికి ఇష్టలుగా మార్చిందండి. కేవలం ఆమె చేసిన ప్రార్థన, ఆమె కార్చిన కన్నీరు ఆమెకు ప్రతిఫలం దయచేసాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము కూడా మన కుటుంబాల్లో మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని, మన బిడ్డలు కూడా ప్రావీణులుగా మార్చబడాలని, మన బిడ్డలు అనేకుల ఎదుట మన బిడ్డలు కూడా ఘనతగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. వారు చదివిన దానికంటే మరి దేవుడు వారి చదువుకి తగ్గ మంచి ఉద్యోగాలు రావాలి, ఒక స్థితిలో నా బిడ్డలు ఉండాలని ఎంతో ఆశిస్తాం, ఎంతో కోరుకుంటాం. కానీ దానికి తగ్గ ప్రార్థన ప్రతిఫలము ఉండట్లేదండి. మరి ఈరోజు బిడ్డల కొరకు ప్రార్థన చేసే తల్లులుగా మీరు ఉండాలని నేను మరి తెలియచేస్తున్నాను. మరి నది ప్రవాహం వల్లే మీ కన్నీరు రాత్రి వేళ మీరు ప్రార్థించండి. మీరు పగటి వేళ ఈ పని ఆ పని అలసిపోయామంటున్నారు. మీరు రాత్రి వేళ మీరు ప్రార్థించి చూడండి. ప్రార్థనలో రుచి ఏంటో మీరు చూడండి. ఆ ప్రార్థనలో మరి మాధుర్యం ఏంటో మీరు చూడండి. ఆ ప్రార్థనలో సారంత్వం ఏముందో మీరు చూడండి. తప్పక దాని ప్రతిఫలం మీరు చూసినప్పుడు అసలు మీరు పనులన్నీ మానేసి ప్రార్థనతోనే గడుపుతాం, ప్రార్థనతోనే ఉంటాం అన్నట్లుగా ఆ ప్రార్థనలో అంత గొప్ప కార్యాలు మరి అంత గొప్ప సాహసాలు చేయగలిగిన దేవుడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆది కాండము 29వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. చూడండి, ఆది కాండము 29వ అధ్యాయము. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆమె అంటుంది నా శ్రమ దేవుడు చూచాడని. ఎందుకంటుందంటే లేయా భర్త మరి రాహేల్ని ప్రేమిస్తున్నాడు. యాకోబుకి 2 భార్యలు ఉన్నారు. రాహేల్ని ప్రేమిస్తున్నాడు, కానీ ఈ లేయాని ప్రేమించట్లేదండి. మరి లేయా మరి యాకోబుకి ఎంతో అనుకూలంగాను సహకారిగాను ఆమె ఉంది. చెప్పిన మాట వింటుంది, చేసిన పనులన్నీ చేసి పెడుతుంది, కుటుంబాన్ని చక్కబెడుతుంది, అన్నీ చేస్తుంది. కానీ లేయాని మాత్రము యాకోబు ప్రేమించలేకపోతున్నాడు. ఆమె ప్రార్థన చేసి చూడండి, ఆమె అంటుంది దేవుడు నా శ్రమను చూచి ఉన్నాడు. అంటే ఆమె ఎంతగా ప్రార్థన చేసి తన భర్త కొరకు ప్రార్థన చేసిందండి. ఈరోజు మరి చాలామంది భర్తలు మరి కొంతమంది త్రాగుడికి మరి త్రాగేసి మరి కష్టపడుతున్న కష్టపు జీతం ఇంటికి రాకుండానే మరి మధ్యలోనే మరి పాడైపోతుందండి. ఆ జీతాలు కూడా ఇంట్లో కుటుంబాలు అనుభవించలేకపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీలు మరి నేను తెలియచేస్తున్నాను, స్త్రీలు భర్త కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగున్న వారి భర్త కొరకు ఆమె ప్రార్థన చేసి తన భర్త అంటండి ఆమెని ప్రేమించేలాగా దేవుడు ఆమె వైపు దేవుడు త్రిప్పాడంటండి. ఈరోజు మరి స్త్రీలు ఎంతోమంది నలిగిపోతున్నారు. అరే నా మాట వినట్లేదే, నన్ను పట్టించుకోవట్లేదే, నా బిడ్డల్ని పట్టించుకోవట్లేదే, నా కుటుంబాన్ని పోషించట్లేదే, నా కుటుంబానికి సహకారంగా ఉండట్లేదు అన్నట్టుగా మరి ఎంతోమంది స్త్రీలు ఒంటరిగా నలిగిపోతున్నారండి. మరి ఆమె ఆ స్త్రీ లేయా అయిన స్త్రీ మరి తన
భర్త కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమె శ్రమ చూసిన ఆ దేవుడు మరి తన భర్తని ఆమె వైపు త్రిప్పి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ భర్తల కొరకు మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, మరి మిమ్మల్ని పట్టించుకోవట్లేనట్లయితే, మిమ్మల్ని ఆదరించకపోయినట్లయితే మరి మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ భర్తలు మిమ్మల్ని పట్టించుకునేలాగున మీకు సహకారులుగాను, మీకు ఒక యజమానుడుగాను దేవుడు వారిని కూడా మీ కుటుంబాల్లో నిలబెడతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెషయా గ్రంథం మనం చూసినట్లయితే 62వ అధ్యాయము 62వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. నీవు విడవబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైన దానిని ఇంకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హెప్సిబా హిజ్కియా అన్న రాజుకి భార్య అయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ హెప్సిబా ఆమె చేసిన ప్రార్థన బట్టి దేవుడే దిగి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇక నుంచి నీవు విడవబడిన దానవని అనుకోవద్దు, నీ దేశము విడవబడిందని నీవు అనుకోవద్దని మరి దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆ మాట మరి ఆమెకి దేవుడు సెలవిచ్చాడంటే, మరి బైబిల్లో ఎక్కువ రాయలేదు, కానీ మరి దాని ఆంతర్యం ఏమైందంటే దేశమంతా విపరీతంగా పాడైపోయిందండి. ఎక్కడ చూసినా అక్రమము, మరి ఎక్కడ చూసినా మరి త్రాగుడు, వ్యసనాలు, వ్యభిచారాలు, పాపాలు, మరి దేశమంతా కూడా సంచరించిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ హెప్సిబా ఆ దేశం కొరకు ప్రార్థన చేసే తల్లిగా మార్చబడిందండి. దేవునికి స్తోత్రం. మరి ఎక్కడ చూసినా ఈ రోజుల్లో మరి అక్రమమే కనిపిస్తుంది. అయితే ఆ దేశం కొరకు మరి ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెతో అంటున్నాడు, ఇక నుంచి నీవు విడవబడిన దానివి కాదు, ఇక నుంచి నీవు నీ దేశము విడవబడింది కాదు. నీ దేశాన్ని దేవుడు మరి ఆశీర్వదించి మరి దేశంలో దేవుడు సమాధానము, నెమ్మదిని దయచేసి దేవుడు ఆ దేశాన్ని పవిత్రంగా మార్చాడు, పరిశుద్ధంగా మార్చి ఉన్నాడు. ఆమె చేసిన ప్రార్థన ఆమె కూడా మరి దేశం కొరకు, దేశంలో ఉన్న ప్రజల కొరకు, దేశంలో ఉన్న బిడల కొరకు, దేశంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేసిన తల్లిగా ఆమె మార్చబడ్డది. ఈరోజు మనము కూడా మరి మన కనుల ఎదుట మరి అక్రమం కనిపిస్తుంది, పాపం కనిపిస్తుంది, మరి ప్రతిదీ మనం జ్ఞాపకము చేసుకుని ప్రార్థించే విధంగా ఉండాలండి. మరి హెప్సిబాకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు మనష్షే. అతను కూడా మరి లోకంలో ఉన్న మరి ఆ కలాపాలని బట్టి అతను కూడా పాపంలో పడిపోయాడండి. అతని జీవితం కూడా త్రాగుడికి, వ్యసనాలకి, పేకాటికి, జూదాలకి అలవాటుపైన అనుభవంలో అతను కూడా తిరుగుతున్నాడు. ఒక రోజున ఫిలిస్తీన్ల చేతిలో అతను బంధింపబడ్డాడు. ప్రాణాపాయ స్థితిలోకి అతను వెళ్ళిపోయినప్పుడు ఈ హెప్సిబా తల్లి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి మరి ఫిలిస్తీన్ల మధ్యలో నుంచి ఆ కుమారుని విడిపించుకుందండి. ఎంతగా ప్రార్థన చేస్తే ఆ ఫిలిస్తీన్లు ఆ కుమారుని విడిచిపెట్టి ఉంటారు. మరి అది మీరు గ్రహించి అలాగున మరి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఈరోజు మన ప్రాంత క్షేమము కొరకు, మన ప్రాంతం అభివృద్ధి కొరకు, మన ప్రాంతంలో ఈ కుటుంబాల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేసే ఆయుధాలుగా మార్చబడాలి. ఎక్కడ చూసినా మరి న్యాయం జరిగేలాగా, ఈ ప్రాంతం ఆశీర్వదించబడేలాగా, ఈ ప్రాంతంలో సకల సౌకర్యాలు కలుగులాగిన, ఈ ప్రాంతానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా, ఈ ప్రాంతం వర్ధిల్లునట్లుగా మరి ఈ ప్రాంతంలో ఉన్న మీరు కూడా మరి ప్రార్థన చేసేవారిగా ఉండాలని హెచ్చరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ కుమారుడి కొరకు మరి ప్రార్థన చేసి తన కుమారుని రక్షించుకుంది, కాపాడుకుంది, మళ్ళీ మరలా దేవుని వైపు త్రిప్పుకొని దేవునిలో బలమైన సాధనగా అతను మార్చబడి దేవుని సేవ చేసేవారిగా చేసిందండి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, హెప్సిబా నీవు నాకు ఇష్టురాలయ్యుంది, నీ దేశము పరిశుద్ధపరచబడ్డది, పవిత్రపరచబడ్డది. ఇంకా మీకు అందుకని దేశానికి నేను బ్యూలా అని పేరు పెడుతున్నానని మరి దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు అనేకమైన కుటుంబాల్లో మరి యవ్వన బిడ్డలు ఎలా ఉన్నారంటే
యవన బిడ్డలందరూ కూడా సహవాసం చేస్తున్నారు, బాగానే ఉంది. తల్లులు కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వాళ్ళు తిరుగుతారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వారు మరి సరదాగా ఉంటారు, సినిమాలు చూస్తారు, మరి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వారు ఎంజాయ్ చేస్తారు అన్నట్లుగా తల్లిదండ్రులు కూడా ఏమైపోయారంటే బిడ్డల్ని వదిలేస్తున్నారు. అది వారి సహవాసనము మరి అది కొంచెం కాదు, మరి పెరిగి పెద్దదయ్యి మరి త్రాగుడు వరకు వెళ్తుంది. త్రాగిన తర్వాత మరి ఆ యవ్వన బిడ్డల్లో అనేకమైన కలహాలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆ బిడ్డలు ఒకరికొకరు కోపము, ద్వేషము, ఆ త్రాగేసిన తర్వాత మరి యవ్వన బిడ్డలు ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారో తెలియకుండా అయోమయమైన స్థితిలో ప్రాణాపాయాలు పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ఎంతోమంది చూడండి, ఏ బాధలు, చిన్న మాటలు, పొరపాట్ల వల్ల ఒకరినొకరు నరికేసుకోవడం, చంపేసుకోవడం. ప్రతి ఇంటిలో మరి యవ్వన బిడ్డల కొరకు ప్రార్థించేవారుగా మీరు ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అలాగనే ఒక కుమారుడు మరి ఎవరు ఏ పాపం చేయలేదు, తప్పు చేయలేదు, కేవలం త్రాగినప్పుడు ఒక మాట మీద మాట అనుకుని మరి ఒక కుమారుని మరి రాత్రికి రాత్రి నరికేసి వీధిలో పడేశారండి. అలాగనే అలా చాలా జరుగుతున్నాయి, ఒక్క చోటని కాదు. ఈ రోజుల్లో 10 కుటుంబాల్లో మరి ఒక్కరు బాగుంటే 10 మంది యవన బిడ్డలు చెడు సావాసాల్లో ఉండిపోతున్నారు. త్రాగుడికి, వ్యసనాలకి అలవాటు పడిపోయి యవన బిడ్డలు పాడైపోతున్నారు. అటువంటి వారి కొరకు మీరు ప్రార్థించండి, మీ బిడ్డల కొరకు ప్రార్థించండి, మీ బిడ్డలకు మీరు కాపాడుకోండి. అటువంటి వ్యసనాల వైపు వెళ్తే మరి అటువంటి సహవాసాల వైపు మరి బిడ్డలు వెళ్తే కనుక వారి జీవితాలు అగమ్య గోచరం కింద మారిపోతున్నాయి. మరి ఈరోజు తల్లులమైన మనము యవ్వన బిడ్డల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి, వారి క్షేమం కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని సముఖానికి మరి దేవుని వాక్యము చేత వారిని మీరు బలపరిచేవారిగా ఉండాలి. తప్పక యవ్వన బిడ్డలు మరి పాడైపోతున్న వారి జీవితాలు మీరు మార్చి వారిని ఆశీర్వాదకరంగా నిలబెట్టేవారిగా మీరు ఉండాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక వాక్యం మనం చూసుకుందాం. చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణముకు పోగా అచ్చుట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతము చేశానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక గనురాలైన స్త్రీ అంటండి మరి ఆమె ఉన్న ఆ వీధిలోకి ఒక ఎలీషైన దైవజనుడు పోవచ్చు ఉన్నాడంటండి. అయితే ఆ దైవజనుడిని చూసి అరే ఇతను భక్తిపరులాగా ఉన్నాడే, మంచి దైవజనులాగా ఉన్నారు అని చెప్పేసి ఆమె ఇంటికి ఇదిగో ప్రభు మరి ఆ దైవజనుడిని బ్రతిమలాడుతుంది, నా ఇంట్లో అడుగు పెట్టండి, మా ఇంట్లో భోజనం చేయండి. అయ్యో దైవజనులు అడుగు పెడితే మాకు ఆశీర్వాదం కలుగుతుంది, దైవజనులు మా ఇంట్లో ఆతిథ్యం చేస్తే మా ఇల్లు ఆశీర్వదించబడుతుందని దైవజనులు బ్రతిమలాడుతుంది. దైవజనులు ఎవరు కూడా ఊరికినే భోజనం అని చెప్పగానే వచ్చారండి, తినడానికి అస్సలు ఇష్టపడరండి. ఎంతో ప్రేమతో ఎంతో బ్రతిమలాడితేనే కానీ దైవజనులు రారండి. ఆమె గనురాలైన ఆ స్త్రీ, అయ్యా నేను దేవుని బిడ్డని, నేను ఒక విశ్వాసిని, దేవుని ఎరిగిన దానిని నా ఇంట్లోకి రమ్మని బ్రతిమలాడుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆశీర్వాదం దిగి వస్తుంది, దేవుని సన్నిధి దిగి వస్తుంది, దేవుని ప్రసన్నత ఆ ఇంటికి దిగి వచ్చి ఆ ఇంట్లో కొదువులు తీర్చబడతాయి, ఆ ఇంట్లో అక్కర్లు తీర్చబడతాయని మరి దేవుని సేవకుడిని మరి ఆహ్వానించి దేవుని సేవకుడిని మరి అతన్ని చూసి మరి అతని భక్తిపరుడు మంచి దైవజనుడని ప్రేమించి ఆ ఇంటికి ఆహ్వానిస్తుందండి. దేవునికి స్తోత్రం. అలాగనే అతనికి ఆతిథ్యం ఇచ్చి తన భర్తతో చెప్తుంది ఆమె వెళ్ళి, అయ్యా ఒక దైవజనుడు వస్తున్నాడు, మంచి దైవజనుడు అయ్యా, మరి ఒక బిల్డింగ్ మీద ఒక చక్కని రూమ్ కడదాము. మరి అతను వచ్చి వెళ్తూ ఉన్నారు కదా, మరి ఎంతగానో అలసిపోతారు కదా, అదే మనం ఒక చిన్న గది కట్టిస్తే అతనికి ఒక రూమ్ కట్టిస్తే అందులో విశ్రాంతి తీసుకుంటారు, అందులో ప్రార్థన చేసుకుంటారు. అతనికి అంటూ ఒక మంచము, ఒక బల్ల, ఒక దీపస్తంభము, ఒక పీట ఏర్పాటు చేద్దాము. అతను వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకుని ఇక్కడున్న వారందరినీ దర్శించి వారందరి కొరకు ప్రార్థన చేసి అతను అలసట తీర్చుకుని వెళ్తారు, ఇక్కడ ఆతిథ్యం చేసి వెళ్తారు. మనం దేవుని సేవకులకి సహాయము చేయడం వల్ల మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మన జీవితంలో కొదువైన కార్యాలు దేవుడు జరిగిస్తాడని మరి తప్పక
మరి ఆమె అలాగున ప్రేమిస్తుంది. ఈరోజు మనకి కలిగిన మన సేవకులను మనం ప్రేమించేవారిగా ఉండాలి. మన సేవకుల్ని పిలిచి మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. దేవునికి సేవకుల మీదకి మనం ప్రతి నింద వేసేవారిగా ఉండకూడదండి. మరి దేవుని సేవకుల మీద మరి మనం ఎన్నో తెలుసో తెలియకో కొన్ని చూసి మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడకుండా కొన్ని విషయాలు మరి ఎంతోమంది ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మరి నమ్మకూడదండి. దేవుని సేవకుల్లో ఏ లోపం ఉండదు. దేవుని కొరకు జీవిస్తున్నారు, దేవుని కొరకు సమర్పించుకున్నారు, దేవుని కొరకు నిలబడి ఉన్నారు. అటువంటి సేవకుల వైపు మనం నిందలు వేసేవారిగా ఉండకూడదు. వారి సేవకుల్ని మనం ప్రేమించాలి, వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారికి కావాల్సిన అక్కర్లు తీర్చేవారిగా ఉండాలి. అవసరమైతే వారికి వండి పెట్టేవారిగా మీరు ఉండాలి. అవసరమైతే వారి అక్కర్లు తీర్చేవారిగా, వారికి సహాయం పంపేలాగా, వారి కొరకు పరిచర్య చేసేవారుగా, అది ఇంటి దగ్గర అయినను దేవుని మందిరంలో అయినను మీరు చేసిన సేవ పరిచర్య సేవకులకు చేసింది అది దేవునికి మాత్రమే చెందుతుంది. దాన్ని చేసిన ప్రతిఫలము ఎవ్వరూ పోగొట్టుకోరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సారేపతి విధవరాలు కూడా మరి ఏలియాకి ఆమె లేమిలో ఒక చిన్న రొట్టె చేసి పెట్టింది. అయ్యో నాకున్న కొంచెం పిండిలో నేను తిని చనిపోతాను అనుకుంది. కానీ మరి ఆమె నేను చెప్పినట్టు చెయ్యానంటే అందులోని ఒక్క చిన్న అప్పం చేసి పెట్టిందండి. చేసిన తర్వాత ఆమె 3 సంవత్సరాలన్నర ఆమె ఇంటిలో పిండి తొట్టి అయిపోలేదు, నూనె బుండి తరిగిపోలేదు. సకల సమృద్ధి చేత ఆమె పోషించబడ్డది. ఈరోజు దైవజనుడికి పెట్టడం వల్ల చేయడం వల్ల ప్రతిఫలం మనం పోగొట్టుకోము. దానిని బట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడి పోషించబడి అన్ని విషయాల్లో మనం చేసిన ప్రార్థనలు బట్టి మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, ఆశీర్వదించబడతాయి. అటువంటి ఆశీర్వాదాలు మనము ఈ రాత్రి పొందుకోవాలని మరి కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక.